హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఓకే అంటే ఇప్పుడు యూట్యూబ్ మీద చూసుకుంటే బాగుంది మంచిగా ఓకే అంటే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక్క స్టెప్ అయితే ఎక్కారని నేనంట జస్ట్ దీని తర్వాత ఏంటి అని అంటే ఏం చెప్తారు? నేనైతే ప్రజెంట్ అయితే దీన్ని నమ్ముకోండా ఇది ఎత్తిపోయిందంటే ఇంక నేనేం చేయలేను. సో అంటే ఏం చేసినా వ్లాగ్స్ అనేవి పక్కాగా చేస్తాను. సో తర్వాత ఏదైనా మీ యాక్టింగ్ సైడ్ ట్రై చేసుకుంటాం అంతే. సో యాక్టింగ్ లో అంటే ఓన్లీ విలన్ రోల్స్ అని అనుకుంటారా స్పెసిఫిక్ ఏమైనా? అంటే ఏది ఇస్తే అది. మీ ఫేవరెట్ హీరో అంటే? హీరో అంటే రాఘవ లారెన్స్. అబ్బా సరే చెప్పండి, మన కలర్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే చాలా మంచితనం. అవును అదే సినిమా యాక్టర్ అని కాదు కానీ ఆయన మంచితనం నాకు నచ్చింది. ఇప్పుడు ఆడిషన్కి వెళ్తావు కదా, ఏదైనా డైలాగ్ చెప్తారు. సో ఇక్కడ ఏదైనా డైలాగ్ చెప్తా. అంత ప్రిపేర్ అయ్యి రాదండి. ఏదైనా అంటే ఎందుకో నేను చూస్తే చాలా సైలెంట్గా ఇలా కూర్చోను కానీ డైలాగ్ చెప్పేటప్పుడు ఏదో వస్తుందేమో అనే హోప్ నాకు. అంత ప్రిపేర్లో రాలేదు. సో ఇంకోసారి ట్రై చేద్దాం అయితే. ఓకే వ్లాగ్ చేసేటప్పుడు మీకు వెరైటీ స్లాంగ్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నట్టు ఏదైనా ఒకటి చెప్పగలవా? నమస్తే అన్న, నేను హెచ్టీవీకి అయితే వచ్చిన ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూ ఫుల్గా చూడండి, ఎలా ఉందో తర్వాత కామెంట్ చేయండి. సింపుల్గా తేల్చేశారు. సో సూపర్. ఇంకా గట్టిగా మాట్లాడతా. ఈ నడవ ఇంటికి వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడితే ఏంద్ర కొట్లాడుకుంటున్నారు ఇంట్లో అని చెప్పి వచ్చేస్తారని నేను భయపడుతున్నాను. మామూలుగా అయితే కార్లో కూర్చొని కోవిడ్లో ఉన్నప్పుడు కార్లో కూర్చొని డబ్బింగ్ చెప్పుకుంటాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత భయం కానీ ఇంట్లో కూర్చొని అరిచానంటే ఆడ ఇంట్లో కొట్టుకున్నారు రసం అని పైకి వచ్చారని భయం కానీ నాకు. సో అందుకు చేయడం ఆపేసిన, చిన్నగా మాట్లాడతా. జనరల్ గా కడప సైడ్ అంటే ఎక్కువగా మనకి అంటే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటివే అంటారు అనమాట. అంటే చిన్న ఏజ్ లో కూడా గొడవలు పడుతూ కొట్లాట పడతారని అన్న. మీకు ఆ సిచ్యువేషన్ లో ఏమైనా ఎదురయ్యే? ఓ చాలా అయినాయి. అదే చెప్పేది, నేను పెళ్లి కాకుండా అంటే ఏ సెంటర్ జైల్లో ఉండింటో నేను. దానికే ఇది అన్నారా? ఓకే వచ్చింది కాబట్టి భయంతో వద్దు మనకి ఇట్లాంటి పనికిరావు, ఆ పాప ఉంది మనల్ని నమ్ముకొని వచ్చింది అని చెప్పి సైలెంట్ అయ్యి. ఓకే సో అందువల్ల కూలుకున్నారు, లేకపోతే ఉండాల్సినడే. ఆడుండేది తెలియదు నాకు. అంటే అమ్మ చిన్నప్పుడు వదిలేసుకుంది, ఇంకా నాయన పివట్ తాగుతూ. సో ఇంకెవరైనా చిల్లరగా తిరుగుతారు కదా, ఇట్లా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కాబట్టి బాధ్యతగా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? అమ్మ ఉంది. ఇప్పుడు ఏమంటారు కనీసం అంటే మినిమం యూట్యూబ్ లో నీకంటే ఒక ఫేస్ కనిపిస్తుంది, ఐడెంటిఫై అవుతున్నారు. సో డబ్బులు కూడా వస్తున్నాయి, మీరు చెప్పినట్టే అమ్మాయిని కూడా బాగా చూసుకుంటారు. సో ఎప్పుడైనా అన్నారా అమ్మ అప్పుడు చెప్పావు కూడా ఈరోజు ఇలా ఉన్నావు అని? అంటే అంత క్లారిటీగా నేను మాట్లాడిన అమ్మతో, అంటే ఫేస్ టు ఇట్లా మాట్లాడిన నేను. భయం ఇప్పుడు కూడా నాకు. సైడ్ ఇట్లా సైడ్ కి మాట్లాడతా, డైరెక్ట్ చూసి మాట్లాడను. అంత క్లారిటీగా మాట్లాడినా. ఏమ్మా తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇట్లా అంతే. ఓకే సో అయితే ఫేస్ చూస్తే భయం వస్తుంది. మళ్ళా మా భార్య మాట్లాడుతుంది, వాళ్ళిద్దరే ముచ్చట్లు ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటాం, నేను మాట్లాడను. అంటే జనరల్ గా స్టడీస్ 10th క్లాస్ అన్నారు. సో 10th క్లాస్ స్టడీస్ చేసిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే చాలా కొంచెం నాలెడ్జ్ ఉండాలి అంటారు. మీ యూట్యూబ్ ఎవరైనా హ్యాండిల్ చేస్తారు, మీరేనా ఇంకేమైనా? అంతా అన్ని చూసుకుంటే ట్యాక్స్ అవన్నీ నేనే. ఏం చేస్తారు? ఇదొకటి కుట్టు పడేదరా? ఏం కొడతా వస్తాయి, ఏదో వస్తుంది ఇంగ్లీష్, అంతగా రాదు కానీ. అంతగా రాదని లేదు కానీ ఇప్పుడు సరిపోయినట్టు వస్తుంది. ఓకే చూస్తున్నా కదా నా చాటింగ్ నువ్వు. అంతే చాలు, ఇంకా ఇప్పుడు కావాల్సింది అదే కదా. అసలు బొట్టు రాదు నాకు చదువుకునేటప్పుడు. ఓకే వెనక కూర్చుని అల్లరగా. సో ఇప్పుడు ఇన్స్టాలో ఒక 10-20 వేలు ఉంటేనే మేము ఫేమస్ అని భుజాలు ఇలా ఎగరేస్తారు ఒకడు, అవునా కదా? సో మనకంటూ మంచి ఐడెంటిఫై వచ్చింది. సో చాలా మంది మెసేజ్లు వస్తుంటాయి, నీకు అలా మెసేజ్లు ఏమైనా వచ్చాయా అమ్మాయిల నుండి? అమ్మాయిల నుండి వస్తాయన్నా, నేను రెస్పాన్స్ కాన్నా. ఓకే ఎందుకని? ఎందుకన్నా పెళ్ళి పెళ్లి కాకుండా ఉంటే నేను కూడా బ్లాగ్ లో చెప్పావు ఎక్కడైనా పెళ్ళి అయిపోయింది చాలా సార్లు. మా వైఫ్ కూడా ఉంది కదా వీడియోలలో, చాలా వీడియోలలో ఉంది కదా. ఓకే అయినా వస్తుంటాయి. వస్తాయి ఆగవు. సో అంటే కొన్ని ఏంటంటే అంటే జనరల్ గా అప్పుడు కాదులే, ఇలాంటి టైం వచ్చాక సక్సెస్ వచ్చే కొంతమంది ఏంటంటే పెళ్లి కాకుండా ఉంటే బాగుండు కానీ మీ దరిద్రం నేనేం చేసుకోవాలి, అంతే కదా. అదే వచ్చినాయి అవి కూడా. ఫస్టే చెప్పేసారు లవ్ మ్యారేజ్ అనేది కష్టపడి చేయలేదు, ఇష్టపడి చేసుకొని అంటారా? సో ఓకే అని అంటే చాలా చూశారు, ఇంకా మీ దగ్గర నేను చెప్పడానికి వెళ్ళలేదు, ఇంకా మీ మనసులోని వచ్చే మాటలు కూడా అర్థమవుతున్నాయి. సో ఇక్కడి నుండి జర్నీ, ఇప్పటి వరకు జర్నీ ఒక ఎత్తు, ఇక్కడి నుండి జర్నీ అసలు ఏం చేద్దాం అనుకుంటారు, మీ గోల్ ఏంటి ఫైనల్గా?
గోల్ అంటే డబ్బు సంపాదన. నేను మిడిల్ క్లాస్, నా దగ్గర బొచ్చు లేదు, నేను బాగా సంపాదాల. బాగా అంటే ఏదో నేను పెద్ద ఇది కాదు. సో మా అమ్మ, నా వైఫ్, నా ఫ్యామిలీ బాగా చూసుకోవాలి. నేను ఇన్ని రోజులు కష్టపడినారు, ఇన్ని రోజులు ఒక్క పూట అన్నం తినకుండా కూడా గడిపినారు. కానీ 3 పూట్ల తిని ఏంద్రా అంటే ఆ వస్తువు కావాలి అంటే కొనుక్కునే సామెత వస్తే చాలు నాకు, అంతకన్నా మించి ఆశ లేదు నాకు. ఓకే, అది మాత్రం కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అది కూడా పెట్టలేకపోతే మనం లోపల చాలా సఫర్ అవుతాం. మీ లైఫ్ లో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది ఉంది అని అంటే ఏం చెప్తారు? నా పెళ్ళి. అదే హ్యాపీయెస్ట్ అంటే అది ఉంటేనే కదా నేను భయంతో ఉన్నా. ఓకే, సో నా పెళ్లి వల్ల నేను మంచిగా ఉన్నా. కానీ అంటే మీకు హ్యాపీ ఉందేమో కానీ ఆ సిచ్యువేషన్, పోలీసులు, ఇదంతా అయితే కొంచెం లైఫ్ లో చెప్పుకోవాల్సిందే. ఎలా అనిపించింది అన్న? అంటే ఆ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం ఒక ఇంత డేరింగ్, నిజంగా డేర్ అని అనుకోలేదు. ఒక అమ్మాయిని ఒప్పించడం ఒకటి, పేరెంట్స్ని ఒప్పించడం, మన పేరెంట్స్ని ఒప్పించడం, దీంతో పాటు ఆయన పోలీసులు. ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ లో? కొద్దిగా భయము, కొద్దిగా హ్యాపీ అన్ని అనుకో. అసలు పంతులు అయితే నాకు తాలుబొట్టు ఇచ్చినాడు. మామూలుగా తాలుబొట్టు ఇస్తే ఇట్లా చూపించాలి కదా అందరికి, నేనైతే ఎత్తుకోమి కట్టేసిన. తర్వాత చూసుకోతారు లేదండి, ఎవరెవరు ఆయన కట్టాకరా స్వామి ముందు చూపిరు అందరికి అన్నారు, కానీ నేను పోయి కట్టేసిన. ఓకే, ఇట్లాంటి కూడా ఉన్నాయి నా పెళ్లిలో. సో ఆ గ్యాప్ ఎందుకు ఇవ్వడం? ఆ గ్యాప్ వచ్చిన ఏదో మళ్ళీ రాగలదు. పొద్దున్న టిఫిన్ కూడా చేయించింది ఒక 50 మందికి. టిఫిన్ కార్ ఎక్కి వెళ్ళిపోదాం అని చెప్పి టిఫిన్ తినలే ఎవరు, అంత వేస్ట్ అయిపోయింది. ఎందుకని? ఏమో భయము, మిస్ అయిపోతుందేమో, వాళ్ళు ఏమైనా తీసుకొని పోతారేమో, మళ్ళీ వాళ్ళకి నచ్చదేమో, ఇట్లాంటి కొన్ని గిల్టీగా ఉన్నాయి. చిన్నపిల్లలు అంటే తెలిసిందే కదా, మైండ్ సెట్ 2 రకాలు కాలేదు సార్, 2 నెలల పిల్లలు అన్నట్టు. అట్ట ఆలోచించి ఇట్ట ఆలోచించి, సో ముందు మనకు పిల్లని ఎత్తుకోమని ఇంట్లో పెట్టుకోవాలి, మనం చూద్దాం కదా అని చెప్పి తర్వాత కథలు తర్వాత చూద్దాం. ఓకే, సో అదైతే హ్యాపీయెస్ట్ మూమెంట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.